మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించి బెట్టింగ్ల వల్ల ఆత్మహత్య చేసుకున్న వారికి విగ్రహాలు కట్టిస్తానని చెప్పేసి మాట్లాడారు. షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి మాటలకు వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. దీనిపై పల్నాడు జిల్లా ప్రజల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఇప్పుడు షర్మిల గారు చెప్పింది కరెక్టేనండి. ఇప్పుడు ఎవరికో విగ్రహాలు కట్టించి అతను ఏదో బెట్టింగ్లు చేసి అవి చేసి ఈ చేసి ఏది జనాలు మోసం చేశాడు. మోసం చేసి బెట్టింగ్లు కట్టాడు. దానికి ఆయన మోసపోయాడు. దానికి జనాల మీద చేసి ఇది చేయటం తప్పు కదా. ఇప్పుడు జగన్ రావటం కూడా చాలా తప్పు. అది జగన్ గారు ఇంతకుముందు ఒక ముఖ్యమంత్రిగా చేసి ఇప్పుడు పర్యటించడం తప్పు. అది ఆయనకి తెలుసు. కానీ ఏమన్నాయంటే ఆయన అతను మేము వస్తాను, నేను ఆదేశ్ చూస్తాను అదేదో అన్నాడు. అది చాలా తప్పు కదా. ఇప్పుడు అమ్మటి రాంబాబు కంటైనర్స్ తీసేసి పోలీసులు అడ్డుకోవడం చాలా తప్పు కదా. అలాంటప్పుడు మరి జనం ఎగబడతారు, చేస్తారు. అలాంటప్పుడు రావడం తప్పు. అసలుకి వాళ్ళ గురించి మాట్లాడటం కూడా తప్పే. అతని విగ్రహాల గురించి చేయటం కూడా తప్పే. అసలు విగ్రహాలు చేసేది ఏంది? ఆయన ఏమన్నా మంత్రియా? ఏమైనా మంత్రి పదవి చేశాడా? ఎవరో బెట్టింగులు చేసి పాడైపోయాడు. దానికి జనం ఏమంటారు చెప్పండి మీరు? అది ఎవరైనా కూడా దేశ నాయకులుగా ఉండి 10 మందికి ఆదర్శంగా ఉండే వ్యక్తులకి విగ్రహాలు కడితే బాగుంటుంది. కానీ బెట్టింగ్ చేసి లేకపోతే ఇంకేదైనా జోదాలాడి చనిపోయిన వాళ్ళకి విగ్రహాలు కడితే అది మరి సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్లడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారి విఘ్నతకే వదిలివేయాలి. అటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులుగా ఉన్నందుకు కూడా మరి బాధాకరం. ఎప్పుడైనా సరే 10 మందిని ప్రభావితం చేయాలి. ప్రజలకి మంచి చేసే వాళ్ళకే విగ్రహాలు కడితే ప్రజలు వాళ్ళ మంచిని చూసి నేర్చుకుని వారు కూడా మంచి పనులు చేస్తారన్న ఉద్దేశంతో విగ్రహాలు కడతారు. విగ్రహాలు కట్టేదల్లా దేశ నాయకులు మరి మహాత్మా గాంధీ, అంబేద్కర్, నెహ్రూ, ఇందిరాగాంధీ ఇటువంటి ప్రభావితం చేసిన నాయకులకి కట్టారు. మన ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్టీ రామారావు గారు, అలాగే రాజశేఖర రెడ్డి గారు ఇటువంటి వ్యక్తులకు కట్టాలి. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి కట్టడం అనేది అతను మరి అది బుర్రలేనితనం అనుకోవచ్చు. షర్మిల గారు మాట్లాడింది కరెక్ట్. జగన్ నడక కానీ నడత కానీ మంచిది కాదు. అతను పెట్టుకున్న ఉద్దేశం ఎవరు చచ్చిపోతే వాళ్ళ కాడికి పోతున్నాడు. ఇంతమంది పోయేవాడు కాదు. ఇంట్లోంచి బయటికి రాని వ్యక్తి శవ రాజకీయాలు చేసుకుంటూ ఏదో సాధిద్దామని. ఇప్పుడు లిక్కర్ స్కామ్లోనే కొన్ని వేల కోట్లు దాచేసుకున్నారు. ఇవన్నీ చేసి రౌడీజం, దందాలు, ఈ బ్రౌన్ షుగరు, గంజాయి ఈ బ్యాచ్నంతా తయారు చేసుకొని సామాన్య ప్రజల మీద మళ్ళీ దందా చేసి మళ్ళీ గెలవాలని అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, అది జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనం అందరూ గ్రహించారు. తప్ప ఒప్ప తెలుసుకున్నారు. 90% అతని ప్రయోగాలు అతనికే తిప్పి కొడతాయి. అది పరిస్థితి అమ్మ. చాలా తప్పు అతను నడిచే నడక. ఇకనన్నా మారమనండి. యాజ్ ఎమ్మెల్యేగా అయినా శుభ్రంగా ఉండమనండి. ఈ ప్రజల సొమ్ము దోసుకోవడం ఇవన్నీ మానేసి బటన్ నొక్కాను మోసం చేసి రాష్ట్రాన్ని కొన్ని వేల లక్షల కోట్లతో అప్పులు చేసి చేతకాని ప్రభుత్వం. మనకు చేత కానప్పుడు చేతైనోడు చేత సహాయం తీసుకొని పరిపాలించకుండా నానా బీభత్సం చేశాడు. సామాన్య మానవుడికి జీవించే విధానాన్ని చాలా దూరం చేశాడు. కష్టంగా ఉంది. దాన్ని భర్తీ చేయడానికి దేవుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం వల్ల ఇవాళ ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నాము, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. ఆ మందు కూడా పిచ్చిది మానేసి మంచి తయారు చేసి అమ్ముతున్నారు. తాగినోడు సావకుండా బతుకుతున్నారు. ఇంతకుముందు తాగినోడు చచ్చిపోయేవాళ్ళు, ఇప్పుడు బతికి ఇంటికి పోతున్నారు భార్య పిల్లలు. నా మనసులో మాట.